హాలీవుడ్ ఇన్సెప్షన్ వచ్చి నా డ్రీమ్ ప్రాజెక్ట్ ని బ్రేక్ చేస్తుందని చెప్పుకొస్తున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. విషయంలోకి వెళితే ఎవడే సుబ్రహ్మణ్యం లాంటి చిన్న సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అతను రెండో చిత్రం మహానటితో గొప్ప దర్శకుల జాబితాలో చేరిపోయాడు. కల్కితో ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్లలో ఒకడనిపించుకున్నాడు. తాజాగా ఒక కాలేజీలో ఓ ఈవెంట్ లో పాల్గొన్న నాగి అక్కడ విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పాడు. ఈ క్రమంలోనే మీరేదైనా కథ రాస్తే అలాంటి కథ వేరే సినిమాలో కనిపిస్తే మీ ఫీలింగ్ ఎలా ఉంటుందని ప్రశ్నించాడు విద్యార్థి. ఈ ప్రశ్నకు ఆశ్చర్యకర సమాధానమిచ్చాడు నాగ్. హాలీవుడ్ ఆల్ టైమ్ క్లాసిక్స్ లో ఒకటనదగ్గ క్రిస్టోఫర్ నోలన్ సినిమా ఇన్సెప్షన్ తో తన కథకు పోలికలు కనిపించాయని నాగి చెప్పాడు. ఇన్సెప్షన్ రిలీజ్ కు ముందే తాను అలాంటి ఒక కథ రాశానని, జ్ఞాపకాల మీద ఆ కథ సాగుతుందని, అయితే సేమ్ అదే కథ కాకపోయినా ఆ సినిమా చూసినప్పుడు తన ఐడియాతో చాలా సిమిలర్ గా కనిపించిందని, దీంతో ఒక వారం పాటు తాను డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని, ఊరికే అలా తిరుగుతూ మ్యాగీ తింటూ గడిపానని చెప్పాడు నాగి. ఇక వేరే సినిమా ఏదైనా డైరెక్ట్ చేస్తుంటే బాగుండేదనే ఫీలింగ్ మీకుందా అని అడిగితే అలాంటిదేమీ లేదని చెప్పిన నాగి కలేజా ఆ సినిమాతో పాటు డియర్ కామ్రేడ్ సినిమాను కూడా తాను ఎడిట్ చేస్తే బాగుండేదని చెప్పుకొచ్చాడు. For more videos like this, subscribe Big TV channel.